గ్రామంలో జరిగే ప్రతి ఒక్క సమస్యకి సర్పంచ్ ఒక్కడే బాధ్యుడు కాదు. వీధిలో లైట్లు వెలగకపోయినా, మురికి చెత్తని తీసేయకపోయినా, రోడ్లు పరిశుభ్రంగా లేకపోయినా మీ వీధికంటూ ఒక వార్డు మెంబర్ని నిర్ణయించుంటారు. వెళ్ళి వాళ్ళని అడగాలి. ఎందుకంటే పోయిన సర్పంచ్ ఎలక్షన్లో ఆ వార్డు మెంబర్ల మొక్కలు చూసే కదా మీరు ఓటేసిండేది. డైరెక్ట్ సర్పంచ్కి అయితే కాదు కదా. మీ సమస్యలు సర్పంచ్కే చెప్పాలని రూల్ లేదు. వెళ్ళి మీ వార్డు మెంబర్ని అడగండి. ఏం పీకాడు, ఏం పొడిచాడు, మీ వీధిలో ఏం అభివృద్ధి చేశాడు, మీ గల్లీలో ఎంత నీటి పరిశుభ్రంగా ఉంచాడో వెళ్ళి అడగండి. మీకు ఆ హక్కు ఉంది. పంచాయతీ రూల్ పరంగా సంవత్సరానికి 2 సార్లు గ్రామ సభ ఏర్పాటు చేయాలి. ఊర్లో ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క పెద్ద మనిషిని కూర్చోబెట్టి ఈ సంవత్సరంలో ఏమేమి అభివృద్ధి పనులు చేశారో చర్చించాలా. పంచాయతీ నిధులన్నిటినీ వేటి కోసం వాడుకున్నారో వాటన్నిటిని సర్పంచ్ ఒక్కడే కాదు, వార్డు మెంబర్ కూడా మనకు తెలియజేయాలి. ఇది వాళ్ళందరికీ హక్కు. నాకు తెలిసి మా ఊర్లో ఇలాంటి గ్రామ సభలు అయితే ఎన్నడూ పెట్టలేదు, వాటి గురించి చర్చించలేదు. మీ ఊర్లో ఎక్కడైనా కానీ ఇలాంటి గ్రామ సభలు ఏర్పాటు చేసి ఉంటే కామెంట్ చేయండి. ఏ ఊర్లో గ్రామ సభలు పెట్టారనేది మాకు కూడా ఒక ఐడియా ఉంటుంది.